హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి వ్లాగ్స్. ఈరోజు మన కాకినాడ భానుగుడి జూడు పక్కన ఉన్న అంబికా ఆక్వేరియం రెస్టారెంట్కి అయితే వచ్చేసామండి. ఈరోజు మన అంబికా ఆక్వేరియం రెస్టారెంట్లో ఫుడ్ ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు చెప్పబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేసేయండి. ఫ్రెండ్స్, అలాగే అంబికా రెస్టారెంట్లో బర్త్డే సెలబ్రేషన్ సెటప్ కూడా ఉంది. చిల్డ్రన్స్ ఫ్యామిలీస్కి అయితే బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఈ రెస్టారెంట్కి వచ్చే వాళ్ళు ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తారు. ఇలా మాట్లాడుతుండగా మన టేబుల్కి అయితే తందూరి అయితే వచ్చేసిందండి. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా అంటే చాలా బాగుందండి. నెక్స్ట్ 2 types ఆఫ్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టామండి. అవి కూడా మన టేబుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. అవి ఎలా ఉన్నాయి మనం టేస్ట్ అయితే చెప్పేద్దాం. ఈ గ్యాప్ లో మా వైఫ్ వచ్చి నేను ట్రై చేస్తాను అని చెప్పింది. సరే, ఎందుకని ట్రై చేయమని చెప్పాను. కొంచెం స్పైసీగా అయితే ఉంది, కానీ ఫుడ్ అయితే బాగుంది. ఓకే, గుడ్ అని అయితే రివ్యూ అయితే ఇచ్చేసింది. ఫైనల్లీ ఫుడ్ కంప్లీట్ చేసుకొని కిందకైతే వచ్చేసామండి. అలాగే పక్కనే ఉన్న ఐబ్యాక్ ఐస్ క్రీమ్ షాప్లోకి అయితే వచ్చేసామండి. చూడడానికి అయితే చాలా అంటే చాలా రిచ్గా ఉంది. కేక్స్ కూడా చాలా అంటే చాలా రిచ్గా చాలా మోడల్గా అయితే ఉన్నాయి. అలా మేము లోపలికి అయితే వచ్చేసాము. సరే కదా, వచ్చామనేసి ఆర్డర్ అయితే ఇచ్చేద్దాం అనుకున్నాము. ఇక్కడ ఐస్ క్రీమ్స్ వచ్చేసి తూకంలోకి ఇస్తారని చెప్పారు. అది వినగానే మాకు కొంచెం ఎగ్జైట్మెంట్ అయితే ఫీల్ అయ్యాము. ఆ ఎగ్జైట్మెంట్లో మోడల్ తెలియపోయినా, ఐస్ క్రీమ్స్ నేమ్స్ తెలియపోయినా మేమైతే కొన్ని ఆర్డర్ అయితే ఇచ్చేసాము. సరే కదా అని తూకం వేసాడు. ఆ తూకం వేయగానే 620 గ్రాములు అయితే వచ్చేసిందండి. 100 గ్రాములు వచ్చి 100 రూపీస్ అంట. అంటే 600 గ్రామ్స్ వస్తే 600 అయితే బిల్లు పేలిపోయింది. సరే, ఎలాగో ఆర్డర్ ఇచ్చేసాం, మనీ పే చేస్తాం. ఎలాగని టేస్ట్ చేయాలి కదా. సరే, టేస్ట్ చేద్దామని అయితే ఒక స్పూన్ అయితే నోట్లో అయితే పెట్టుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. తర్వాత అనిపించింది, ఒక ఐస్ క్రీమ్కి అంత మనీ పెట్టడం కరెక్టేనా అని. మీరు కూడా ఇలా చిన్న చిన్న వాటికి మనీ అయితే వేస్ట్ చేయకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్.